మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ క్రీడలను సందర్శించారు దిబ్బగ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. అనంతరం వాలీబాల్ మెదక్ జిల్లా అధ్యక్షులు అయింత పరంజ్యోతి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పిటి రమేష్ గంగాల శాలువతో సన్మానించి మెమోంటో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ముజామిల్ మహేష్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీలు ముఖ్యంగా చేగుంటలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు మరి కేవలం కాకుండా మరి మనకెంతో పాపులేషన్ ఉన్నది. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో నిర్వర్తించడం చాలా గొప్ప విషయం. మరి ఆ నిర్వాహకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చేగుంటలో కూడా మరి మొన్ననే మేము ఒక 6 months బ్యాక్ 5 ఎకరాల స్టేడియం కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో కొన్ని పనులు జరిగినాయి. ఇంకొక 1-2 yearsలో స్టేడియంను కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులకు, క్రీడాకారులకు అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మొన్ననే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి చేగుంట స్టేడియంకి వారు సహకరించి నిధులు ఇస్తామన్నారు. ఖచ్చితంగా 1-2 yearsలో 1 yearలోనే స్టేడియం కూడా అందుబాటులోకి వస్తుంది. మరి గ్రామీణ ప్రాంతంలో యువకులందరూ కూడా మన స్పోర్ట్స్ వైపు దృష్టి సారించారు. ఎందుకంటే దాదాపు 50,000 కోట్ల ఇండస్ట్రీ ఈరోజు స్పోర్ట్స్కి ఉందంటే మరి దానికి ఎంత ఉందో, భవిష్యత్తు ఉందో మీరు అందరూ కూడా తెలుసు. కాబట్టి కేవలం క్రికెటే కాదు, అన్ని స్పోర్ట్స్లో కూడా గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు రావాలి. దాన్ని సహకరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఈ ప్రాంతంలో ఈ కళాశాల కూడా ముత్యంరెడ్డి గారు నిర్మాణం చేసిండ్రు. ఆ ముత్యంరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతంలో అనేటువంటి సంకల్పంతో కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నిర్వాహకులు అభినందిస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్ర స్థాయికి వేదికగా అయింది మన చేగుంట పట్టణం. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన చేగుంటలో గేమ్స్ ఉండాలని మీరు ఏదైతే చెప్పారో ఆ 2 సంవత్సరాలైనా సరే మన చేగుంట పూర్తిగా ఆ స్టేడియం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో కూడా అందులో క్రీడలు ఆడే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. అయితే పరంజ్యోతి గారి చేతుల మీదుగా సన్మానం, మేమెంతో బహుకరణ. థ్యాంక్ యూ సార్. చెరుకు ముత్యంరెడ్డి గారు ఇప్పుడు మనం ఇక్కడ ఆడుతున్న మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని, మోడల్ స్కూల్ని, పాలిటెక్నిక్ స్కూల్ని, అలాగే ఇంటర్ కాలేజ్ని, అలాగే 5 acres మన స్పోర్ట్స్ కోసమే స్టేడియంని శాంక్షన్ చేయించిండు. అది కూడా మళ్ళీ స్టేడియం అథారిటీకి అప్పచెప్పి కొంచెం ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన చేగుంటను మున్ముందు ఇంకా అభివృద్ధి చెందేలా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నందుకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి అన్న గారికి. థ్యాంక్ యూ అన్న. I can begin to count the word.